నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో ఏసీ కంప్రెసర్ పేలడంతో మంటలు చెలరేగి 17 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ PMSR నిధుల నుంచి 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక హైదరాబాద్లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో ఏసీ కంప్రెసర్ పేలడంతో మంటలు చెలరేగి 17 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ PMSR నిధుల నుంచి 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు ఆయన. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్ లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ఏసీ కంప్రెసర్ పేలడంతో మంటలు చెలరేగి 17 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ పీఎంఎన్ఆర్ నిధుల నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు ఆయన. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  చార్మినార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం వద్దకు గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆయన. ప్రమాదాలు ఎప్పుడు చెప్పిరావని, ఇలాంటి వాటిని ముందుగా ఊహించడం సాధ్యం కాదన్నారు. ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. దుర్ఘటనపై రాజకీయాలు చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. 6 बजे को ये हुआ, 6:15 को फायर नोटिस है, तुरंत यहाँ फायर का लोग आए, बीच में 17 लोग का तकलीफ में आए, तो दवाखाना ले गए। इसमें ऑफिशियली हालत हम बताएंगे। सरकार की तरफ से अभी मुख्यमंत्री जी और डिसीजन फैमिली से बात और सरकार पूरा उनका मदद करेंगे। जितने भी नुकसान है, जितना जैसा हुआ उसके ऊपर भी जांच भी होगा। इसके ऊपर सरकार मुख्यमंत्री जी स्पेशल कॉन्संट्रेशन। सर उनका कहना है कि पैसेंजर बहुत लेट आया, जैसा पता होते ही यहाँ पहुँच गए। अब आए दिन ऐसे एक्सीडेंट्स हो रहे हैं इलेक्ट्रिक शॉक्स के, इसमें इलेक्ट्रिक डिपार्टमेंट्स के भी कुछ रिस्पॉन्सिबिलिटीज रहते हैं ना सर? जरूर हम रिव्यू करेंगे। अगर ऐसा कुछ शॉर्ट सर्किट हो रहा है तो पहले डिपार्टमेंट से तरफ हम करेंगे, और सरकार का भी इसमें योगदान चाहिए। सरकार एक ही करने का फायदा नहीं है। जब फायर एक्ट का फायर सेफ्टी में और इलेक्ट्रिसिटी का भी इंटरनल वायरिंग का सिक्योरिटी का आप लोग करना है। सरकार के तरफ से भी पूरा रिव्यू करेंगे। इलेक्ट्रिसिटी का शॉर्ट सर्किट या लो वोल्टेज या वाट एवर इट में भी, उसकी भी और फायर का दोनों हम रिव्यू करेंगे। आगे आने वाला दिन में ऐसा नहीं होने का हम हाउ मेनी कैजुअलिटीज सर इस एरिया? अभी तक तो पूरा यहाँ से 17 उठाया गया है। कितना उसमें डिसाइड होता है वो बाद में बताएं। మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది వద్ద ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం జరిగిందని, వెంటనే స్పందించి ఉంటే తీవ్రత తగ్గేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆయన. అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు బండి సంజయ్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో